హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రియల్మీ C67 5G ఫోన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇదైతే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. ఇదైతే డిసెంబర్ 20న మన ఫ్లిప్కార్ట్ లో అయితే రిలీజ్ అవుతుందనే అప్డేట్ అయితే అవుతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో దీని స్పెసిఫికేషన్స్ ప్లస్ ర్యామ్, రోమ్ మరియు డిస్ప్లే గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రియల్మీ C67 గురించి మనం ఫ్లిప్కార్ట్ లో అయితే ఇక్కడ అప్డేట్ లో ఉంది. ఆ ఫోన్ అనేది 6GB ర్యామ్ అని ఇచ్చారు, 128GB రోమ్ అని ఇచ్చారు. అంటే ఇది అయితే గేమింగ్ అయితే బాగా యూస్ అవుతుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 2GB. ఈ ఫోన్ స్టోరేజ్ 128GB అని ఇచ్చారు కదా, దాన్ని మనము 2TB దాకా మనం అయితే పెంచుకోగలము ఈ ఫోన్ లో. ఈ ఫోన్ సైజ్ వచ్చి 6.72 ఇంచెస్ అయితే ఇస్తాంటారు. ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది మనకి. ప్లస్ అంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా అంటే 50MP ప్లస్ 2MP కెమెరా అయితే వస్తుంది. మన ఫ్రంట్ 8MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ బ్యాటరీ వల్ల మనకి యూస్ ఏమంటే మనం గేమింగ్స్ ఆడినప్పుడు కూడా ఇది ఎక్కువసేపు అయితే ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఫ్రీ ఫైర్, పబ్జి అలాంటి గేమ్స్ ఆడేదానికి బాగా యూస్ అవుతుంది. ప్లస్ అంత హ్యాంగ్ అయితే అవ్వదు ఈ ఫోన్ లో. ఈ ఫోన్ లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఫోన్ ఇచ్చే బాక్స్ లో అయితే మనకి హ్యాండ్సెట్, అడాప్టర్, USB కేబుల్, ఇంపార్టెంట్ ఇన్ఫో బుక్లెట్ విత్ వారంటీ కార్డ్, క్విక్ గైడ్, సిమ్ కార్డ్ ట్యూల్, స్క్రీన్ ప్రొటెక్ట్స్ ఫిలిం, TPUs కేస్ అనేది అయితే వస్తుంది. ప్లస్ ఈ మోడల్ నేమ్ వచ్చి C67 5G అయితే మనకి ఫోన్ మోడల్ అనేది చెప్తాండారు. అంటే ఈ ఫోన్ కలర్స్ వచ్చి సన్నీ ఓఎస్ఎస్, దీంతో పాటు ఇంకొక కలర్ కూడా ఉంది, డార్క్ పర్పుల్ అనేది. ఇప్పుడు మనమైతే సన్నీ ఓఎస్ఎస్ అనే కలర్ గురించి చూస్తున్నాం. ప్లస్ దీంట్లో బ్రౌజర్ టైప్ వచ్చి స్మార్ట్ ఫోన్స్ అంట. సిమ్ టైప్ వచ్చి డ్యూయల్ సిమ్, అంటే మనం ఒకేసారి 2 సిమ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ లో ఉన్న డిస్ప్లే ఫీచర్స్ గురించి చూసినట్టయితే డిస్ప్లే సైజ్ వచ్చి మనకి 17.07 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అంటే 6.72 ఇంచెస్ అయితే మనకి వస్తుంది ఈ ఫోన్ అనేది. రెజల్యూషన్ గురించి చూసినట్టయితే 2400x1080 పిక్సెల్స్ అయితే మనకు వస్తుంది. రెజల్యూషన్ టైప్ వచ్చి ఫుల్ హెచ్డి ప్లస్, అలాగే డిస్ప్లే టైప్ వచ్చి ఫుల్ హెచ్డి ప్లస్ LCD. ఇంక ఈ ఫోన్ లో ఉన్న OS ప్లస్ అండ్ ప్రాసెసర్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే Android 13 అనేది ఇచ్చారు. ప్లస్ ప్రాసెసర్ బ్రాండ్ MediaTek అనేది ఇచ్చారు. ఇది మంచి గేమింగ్ అయితే బాగా యూస్ అవుతుంది. ప్రాసెసర్ టైప్ వచ్చి డైమెన్సిటీ 6100 ప్లస్ అయితే ఇస్తున్నారు. ప్లస్ ప్రాసెసర్ కోర్ ఆక్టా కోర్ అయితే ఇస్తున్నారు. ఈ ఆక్టా కోర్ మనకి చాలా ఫోన్స్ లో ఇప్పుడైతే బాగా వస్తుంది. ప్లస్ బాగా యూస్ అవుతుంది గేమింగ్ కి. ఆపరేటింగ్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనం 2G, 3G, 4G మరియు 5G కూడా ఈ ఫోన్ లో మనం అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు మాక్సిమం అయితే అందరి దగ్గర 4G అయితే ఉంది, కానీ దీంట్లో మనము 4G తో పాటు 5G కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మాక్సిమం చాలా సిమ్లు అంతా 5Gకి మార్చుకుంటున్నారు. కానీ ఒకవేళ మనం 4G వాడుతున్నట్టయితే ఈ ఫోన్ కూడా సెట్ అవుతుంది దానికి. ఇంకా ఈ ఫోన్ లో మెమరీ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనకి 128GB అయితే ఇచ్చారు. ప్లస్ ర్యామ్ వచ్చి 6GB. ఇదైతే మనకి ఫ్రీ ఫైర్, పబ్జి అలాంటి గేమ్స్ అయితే బాగా యూస్ అవుతుంది. ఇది ఎక్కువసేపు ఆడినప్పుడు కూడా హ్యాంగ్ అయితే అవ్వకుండా ఉంటుంది. ఈ స్టోరేజ్ అనేది మనం 2TBకి అయితే పెంచుకునే అవకాశం అయితే ఈ ఫోన్ లో ఇచ్చారు. దీనిలో మెమరీ కార్డ్ స్లాట్ టైప్ అనేది డెడికేటెడ్ స్లాట్. ఇంకా కెమెరాల ఫీచర్స్ గురించి చూసినట్టయితే మనం ఈ కెమెరాలో HD రికార్డింగ్ ప్లస్ ఫుల్ HD రికార్డింగ్ కూడా తీసుకోవచ్చు. అలాగే వీడియో రికార్డింగ్ వస్తుందంటే ఈ ఫోన్ లో అయితే వస్తుంది. వీడియో రికార్డింగ్ రెజల్యూషన్ గురించి చూసినామంటే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 1080 పిక్సెల్స్ దాకా అయితే మనం వీడియో తీసుకోవచ్చు. అంటే బ్యాక్ సైడ్ కెమెరా కూడా 1080 పిక్సెల్స్ దాకా వెళ్తచ్చు. దీనిలో డిజిటల్ జూమ్ వచ్చి 10x అయితే మనం మాక్సిమం చేయొచ్చు. దీనిలో ఫ్రేమ్ రేట్ అయితే 120 FPS నుంచి
మరియు 30 FPS దాకా అయితే ఉంది. దీనిలో డ్యూయల్ కెమెరా లెన్స్ వచ్చి ప్రైమరీ కెమెరా. ఇంకా కాల్ ఫీచర్స్ గురించి చూసామంటే స్పీకర్ ఫోన్ అయితే మనకి దీనిలో లభిస్తుంది. అలాగే కాల్ రికార్డ్, మనం చేసిన ప్రతి కాల్ అయితే రికార్డ్ అయితే చేసుకోగలం. ఇంకా కనెక్టివిటీ ఫీచర్స్, నెట్వర్క్ టైప్ వచ్చి మనం 2G 3G 4G 5G దాకా అయితే మనం వాడగలం. ఈ ఫోన్ లో సపోర్టెడ్ నెట్వర్క్స్ వచ్చి 4G LTE, 4G VoLTE, 5G GSM, WCDMA అయితే మనకి ఈ ఫోన్ లో సపోర్ట్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీలో వచ్చి మనకి 5G 4G 3G ఎడ్జ్, GPRS, వైఫై అనేది మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. 3G వస్తుందా అంటే ఈ ఫోన్ లో అయితే కనెక్ట్ అవుతుంది. ప్లస్ GPRS కూడా ఈ ఫోన్ లో కనెక్ట్ అవుతుంది. మైక్రో USB వర్షన్ అయితే మనకి USB 2.0 అనే వర్షన్ లో వస్తుంది. ఇది టైప్ సి మోడల్ అయితే ఉంటుంది. బ్లూటూత్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ కి ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ అయితే V5.2 అనేది ఈ ఫోన్ లో వస్తుంది. దీనిలో వైఫై సపోర్ట్ అయితే ఉంది. సపోర్టెడ్ వైఫై వర్షన్స్ వచ్చి సపోర్ట్ వైఫై 4, వైఫై 5 అయితే ఈ ఫోన్ కి సపోర్ట్ అవుతుంది. దీనిలో మనకి వైఫై హాట్స్పాట్ అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే NFC అనేది అయితే లేదంట. ఇన్ఫ్రారెడ్ అయితే ఈ ఫోన్ లో మనకి లేదు. USB కనెక్టివిటీ ఉందా అంటే ఉంది. ఎడ్జ్ అయితే మనకి ఈ ఫోన్ లో కనెక్టివిటీ ఉంది. ఈ ఫోన్ లో ఆడియో జాక్ అయితే 3.5mm అయితే మనకి వస్తుంది. ఈ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే GPS సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ GPS ద్వారా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ లొకేషన్ ని మనము ఈ GPS ద్వారా అయితే వెళ్ళొచ్చు. దీని సిమ్ సైజ్ వచ్చి నానో సిమ్ అయితే ఇస్తున్నారు. ఇంకా వారంటీ విషయానికి వస్తే 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఫర్ ఓన్ ఫోన్ అండ్ 6 months వారంటీ ఫర్ ద బాక్స్ యాక్సెసరీస్. మనం ఈ వీడియోలో అయితే రియల్మీ C67 5G ఫోన్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫోన్ December 23న మన ఫ్లిప్కార్ట్ లో అయితే లభిస్తుంది. మీలో ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మా వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ద్వారా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.